బయటపడుతున్నాయి. మనమేమో కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో వీళ్ళు తప్పులు చేసినారు అనే ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా అధికారంలో వచ్చిన నుండి ఏదో ఒక 2-3 నెలలు ఆగిండ్రేమో కానీ అటు తర్వాత పూర్తి స్థాయిలో నాయకులు చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి. మనమేమో కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో వీళ్ళు తప్పులు చేసినారు అనే ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా అధికారంలో వచ్చిన నుండి ఏదో ఒక 2-3 నెలలు ఆగిండ్రేమో కానీ అటు తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ అక్రమాలకు అడ్డే లేకుండా పోయిన పరిస్థితి గమనిస్తున్నాం. అయితే రీసెంట్గా గమనించింది ఏంటంటే హుస్సేన్ సాగర్ FTLలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఆకాశ హర్మ్యాలు నిర్మించడానికి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఇచ్చిన సందర్భం మనం ఇప్పుడు ఇక్కడ చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. FTLలో ఉంది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ల్యాండ్, అది బఫర్ జోన్లో ఉంది. 2014 తర్వాత ఆ ప్రాంతంలో ఏ ఒక్క నిర్మాణం కూడా ప్రైవేట్ వ్యక్తులకి జరగలేదు. కానీ మరి ఎవరి మేలు కోసం ఈ వ్యవహారం కేటీఆర్ ఒప్పుకున్నాడు అనేది మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేది అక్కడ ఈ బిల్డింగ్స్ ఆకాశ హర్మ్యాలు 2 కట్టినాయి 17 అంతస్తుల్లో, 17 అంతస్తులు. మళ్ళీ అంటే ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా తన ప్రమేయం లేకుండా ఇది సాధ్యమవుతుంది అనేది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 98% FTLలో ఉంది, 2% బఫర్లో ఉంది. అసలు హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్డు మనం కట్టిందే ఎలాంటి కబ్జాలు కాకుండా ఉండడానికి. కానీ చాలా తెలివిగా నెక్లెస్ రోడ్ MMTS పక్కన దీన్ని కట్టడానికి సర్వే నెంబర్ 22లో 2 ఎకరాల భూముల్లో ఇది కట్టించింది ఎవరు అని అంటే కేటీఆర్ అని వేలు చూపిస్తున్నారు. మనకి ఇది ఎట్లా తెలిసింది? వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కొరకు వచ్చినప్పుడు ఇవన్నిటిని కూడా GHMC అధికారులు వెరిఫై చేసినప్పుడు ఏ ఒక్క అంశంలో కూడా వాళ్ళకి స్పష్టత లేదు. నీటి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి NOC లేదు, రెవెన్యూ నుంచి NOC లేదు, GHMC నుంచి కూడా కట్టుకోమనే పర్మిషన్ లేదు. కానీ పర్మిషన్ అంటే మనం చూపించిన దాంట్లో వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఎట్లా జరిగిందంటే ఇది కేవలం కేటీఆర్ యొక్క వ్యవహార శైలి అని చెప్పడానికి ఏంటంటే మనోడి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేటి ఆయన జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్ కూడా, క్విడ్ కోప్రో. అంటే ఇక్కడ 2 భవనాలు కట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి, నా యొక్క ఫామ్ హౌస్ మీకు ఇస్తా అని చెప్పి ఆఫర్తోనే ఇది జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మాట్లాడితే కేటీఆర్ ఏమంటుండు, దాంతో నాకు సంబంధం లేదు, మా ఫ్రెండ్ది అని అంటున్నాడు కదా. ఇక్కడ ఈ పర్మిషన్ ఇక్కడ ఇచ్చి తీసుకుపోయి అక్కడ ఆయన జన్వాడ ఫామ్ హౌస్ వాడుకుంటున్న పరిస్థితి. అయితే మనం చెరువుల దగ్గర కానీ, కాలువల పక్కన కానీ, కుంటల పక్కన కానీ ఇప్పుడు మనం ఎక్కడ కూడా పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు. రూల్స్ను అతిక్రమించి చట్టాలను పక్కన పెట్టి వివిధ శాఖలకు సంబంధించిన పర్మిషన్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ఇలా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కాడ బ్లిస్ అనుకుంటా ఈ బిల్డింగ్స్ పేరు, ఈ పర్మిషన్స్ ఇవ్వడం వెనుక కేటీఆర్ ఉన్నాడు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరికి ఎందుకు లేదు? హుస్సేన్ సాగర్లో ఎంతమంది కట్టుకోవడానికి అవకాశం ఉంది? అక్కడ ఎంటర్టైన్మెంట్ కొరకు సంజీవ పార్క్ దగ్గర అది గవర్నమెంట్ పర్మిషన్తో కిడ్స్ కోసమో లేకపోతే వ్యాహ్యాలకు వచ్చేటోళ్ళ కొరకు ఒక నిర్మాణాలు ఉంటాయి తప్పితే ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ఉండదు. ఇది కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉండి దగ్గరుండి
అధికారులను బెదిరించిండో ఒప్పించిండో ఏ రకంగా చేసిండో కానీ ఇక్కడ తప్పు జరిగిన పరిస్థితి ఉన్నది. ఆ స్థలం యాజమానితో వివాదం ఉన్నప్పటికి కూడా బయట పరిష్కరించుకొని, కానీ మరి చట్టం ఉంది కదా, అక్కడ ప్రైవేట్ వ్యవహారం కాదు కదా. స్థలం యజమాన్యం అనేదే క్రైసిస్లో ఉంటుంది, బఫర్లో ఉన్నా లేదంటే ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మరి కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రదీప్ రెడ్డి లేదంటే జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన ఈ సంబంధం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేనంటున్న ఒక మాట, ఇట్లా ఎన్ని రకాల డీల్స్ చేసిండ్రు కేటీఆర్ మీరు? ఇది కూడా 100 కోట్ల రూపాయల ఆస్తి కదా, ప్రజలకు సంబంధించింది కదా, ప్రభుత్వానికి సంబంధించింది కదా. ఈ డీవియేషన్ ఎందుకు వచ్చింది అనేది మరి ముఖ్యమంత్రి, ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తాడా, ఆ రోజు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్తాడా అనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నా మళ్ళీ సీఎంఓ క్లియర్ చేయాల్సిందే. అలాంటప్పుడు మరి కేసీఆర్కి జరగకుండా ఎట్లా ఇది ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంది? ఈ విషయంలో నేనంటున్నా, ఎన్నో విషయాల్లో తప్పించుకున్నా ఇట్లాంటి విషయాల్లో మీరు ఇది జైలుకి వెళ్ళడం ఖాయమనే అవినీతిది. ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన అంశంలో లొట్టపీస్ కేసు, ఇంకో దాంట్లో సుట్టపీస్ కేసు, ఇట్లా చెప్తున్నావు కదా. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఇప్పుడు అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు, మిగతా అమేయ్ కుమార్ లాంటి వాళ్ళు చిన్న చిన్న అంశాలకు జైలుకు పోయిన పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఈ మంత్రిత్వ శాఖలో అవినీతి జరిగితే సిగ్గు లజ్జ లేకుండా ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దీనికి సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఓసీ కొరకు వచ్చినప్పుడు దాని విధి విధానాలను పరిశీలించినప్పుడు ఈ విషయంలో మీకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలనో, ఇది అక్రమం కాదా అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు వేసిన ప్రశ్నలకు వాళ్ళ సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే కేటీఆర్ తప్పు చేస్తే, కేటీఆర్ అక్రమం చేస్తే మేము దాన్ని సమర్థిస్తామా? ప్రతి దగ్గర సొంటకాయ ముచ్చట్లు అన్నీ చెప్తున్నారు కదా, మరి దీనికి సమాధానం చెప్పండి. ఇట్లా ఎన్నో రకాల సంబంధించిన ఆస్తులకు సంబంధించిన అంశంలో ఈ క్విడ్ ప్రోకో విధానాన్ని అనుసరించడానికి కేటీఆర్ఏ బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ మారిన చరిత్ర. ఇట్లాంటి అక్రమాలతోని సంపాదించిన వాటితోనే ఇష్టానుసారంగా ఏమంటాం, గోస్ట్ అంటే కనబడని మీడియా సంస్థలు ఎక్కడెక్కడి నుంచో నడుపుకుంటూ లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఇష్టం వచ్చినట్టుగా ప్రాపగండా చేస్తూ ప్రభుత్వాన్ని లేకపోతే ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడానికో, లేదంటే అప్రతిష్ట పాలు చేయడానికో, అబద్ధాలను ప్రచారం చేయడానికో ఇష్టం వచ్చినట్టుగా ఇలా కేటీఆర్ తెగబడుతున్న విషయం నేను చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఈయనది కానే కాదు. కేటీఆర్ చెప్తున్న లెక్కల ప్రకారం అది కేటీఆర్ది కాదు. నా ఇంటి మీదకి వచ్చి డ్రోన్స్ ఎగిరేస్తే, నా ప్రైవేట్ లైఫ్లోకి వచ్చి నా ఇంటి మీద డ్రోన్స్ ఎగిరేస్తే నేను కామ్గా కూర్చోవాలన్న బయట చూడండి ఒకసారి. ఆ రోజు ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా, ఆ రోజు చట్టాలను పక్కన పెట్టి స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలనే అంశాన్ని కూడా పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితి. మరి నిన్నెందుకు పెట్టొద్దు జైల్లో? నీది కానే కాదు కదా. అంటే ఈ ప్రదీప్ రెడ్డినో, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్నో కాపాడడానికి ఎంతకు దిగబడ్డాడంటే, ఒక పార్టీ అధ్యక్షుణ్ణి, సిట్టింగ్ ఎంపీని తీసుకుపోయి జైలు వేసే కక్షపూరిత ధోరణి ఈరోజు కేటీఆర్కు ఉన్నది. మరి నిన్ను అరెస్ట్ చేయాలంటే ఈ కేసు చాలదా? అట్లని చెప్పి ఇప్పుడేమి ఇది వదిలేసేదేం కాదు. నన్ను అరెస్ట్ చేయరి, ఎట్లాగూ నీవు అరెస్ట్ అవుతావనే నీకేవో ఇంట్యూషన్ ఉన్నట్టున్నది. కాబట్టి అరెస్ట్ చేయరి, జైల్లోకి పోయి జిమ్ము చేసుకుంటా,
మంచిగా యోగా చేసుకుంటా ఫిట్ అవుతా మళ్ళీ పాదయాత్ర చేస్తానే పొంకనాలు కొట్టేది ఇందుకేనా? జైళ్ళకు పోయేంత తప్పులు అవినీతి అక్రమాలు చేస్తారు అని భయపడతారు అయ్యా కొడుకు అందరు కూడా. మిగతా వాళ్ళనైతే ఉత్తగానే జైల్లో పెట్టవచ్చు ఎవరినైనా, అది రేవంత్ రెడ్డి గారినైనా లేకపోతే విద్యార్థి నాయకులనైనా కోదండరామ్ గారినైనా మాలాంటి వాళ్ళనైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే చిప్పకూడు తినిపించాల్సిన అగత్యం ఈరోజు వచ్చింది. ఈరోజు నేను అంటున్నా నువ్వు చేసిన తప్పులకు నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళకూడదు? జైలుకి వెళ్ళే అర్హతను కలిగి ఉన్నావు కదా ఇక్కడ. అంటే నీ బలుపు అహం చూడండి. పిసిసి ప్రెసిడెంట్ అనే విషయం ఒక ఎత్తు అయితే సిట్టింగ్ ఎంపీని తీసుకుపోయి జైల్లో పెట్టిన రోజు సిగ్గుండాలి కదా. ఒక వ్యాపారస్తుని కొరకు నాయకుని జైల్లో పెట్టి అబద్ధాలను ఫ్రేమ్ చేసి మా ఇంట్లోకి వచ్చి ప్రైవేట్ ఆస్తుల మీద డ్రోన్లు ఎగిరేస్తారా? మీరు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లు ఎగిరేసి తిరుగుతూ ఉన్నారు మీరు. మరి మిమ్మల్ని కూడా జైల్లో పెట్టొచ్చు కదా. కాబట్టి కేటీఆర్ అంటోడు ఇంత క్రూకెడ్ పొలిటీషియన్. కేటీఆర్ అనేటోడు తన ప్రత్యర్థిని ప్రజాస్వామ్యయుతంగా కనీసము చూడలేని స్థితిలో ఉన్న ఒక దుర్మార్గపు నాయకుడేం కాదు, అయ్య కొడుకు. ఈ తప్పులన్నీ చూసుకుంటే ఆయన ధృతరాష్ట్రం లెక్కున్నాడో ఏం చేయలేకున్నాడో. ఎట్లా పర్మిషన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ అడగాలి కదా. ఎందుకు అడగలేని పరిస్థితి వచ్చింది అంటే కేటీఆర్ చేతిలో బందీగా అయినవా లేకపోతే కేసీఆర్? అట్లా అందరికీ చిన్న చిన్న జాగలు 60 గజాలు 30 గజాలు 50 గజాలు ఉన్న దాంట్లో పర్మిషన్స్ కొరకు ఎంత ఇబ్బంది పెడతారు ఇలా మా సామాన్య ప్రజల్ని. ఇంత పెద్ద ఎత్తున ప్రాపర్టీకి ఇలా మీరు అవకాశం కల్పించారంటే మీ వాటా ఎంత? ఇప్పుడు అక్కడ జన్వాడలో ఈ భాగవతాలు వేయడానికేనా ఇదంతా కూడా దీన్ని పిడ్కో ప్రోజులక చేసింది? మాకేం సంబంధము, మేమేం సంబంధము, వాళ్ళ దాంట్లో ఏదో డ్రగ్స్ వాళ్ళు దొరికితే మాకేం సంబంధం అని అంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో దొరికితే మాకేం సంబంధం. అసలు ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడడం అంటే, మొన్న ఏదో చెప్తున్నాడు ఎక్కడో మీటింగ్లో, నేను ₹1 ఎవరికి పంచలే ఎన్నికల్లా, ఒక్క మందు సీసా ఎవరికి పంచలేని. నేనే ప్రత్యక్ష సాక్ష్యం సిరిసిల్లలో మొన్న ఒక ఎన్నికల్లో 2 సార్లు పంచినోడు ఒకే ఒక్కడు వాడే కేటీఆర్ ఒక ఎన్నిక కోసం. ఇంకా గతంలో కేసీఆర్ కూడా ఇట్టే చెప్తున్నాను, ఆ ఎన్నికల్లో నేను రూపాయి పంచలే. 3,000 కోట్ల రూపాయలకే ఎన్నికకు చేసిన చరిత్ర మీది. అది మునుగోడు కావచ్చు, అది హుజూరాబాద్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు. ఇట్లా జరిగిన ప్రతి ఎన్నికల్లో మీరు గెలవలేక ప్రజలతో మీరు తట్టుకోలేక మీరు పెట్టిన కాస్ట్ అది. కాబట్టి ఇలాంటి ఒక బాధ్యతారాహిత్యమైన మంత్రిగా ఉన్నవాడు డెఫినెట్గా నేను అంటున్న ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నవి, దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బాధ్యులైన మంత్రి నుంచి మొదలు పెడితే ఎవరినైనా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు అధికారులు, మీరు చేయాల్సిందే, చేయకపోతే ఎట్లా నిన్నగాక ఏది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన సమాచారాన్ని పక్కన పెట్టి కేసీఆర్ ఎట్లా కాళేశ్వరం కట్టిండో ఈ పని చేయాల్సిందే అని హుకుం జారీ చేస్తారు. అట్లనే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారుల మీద కూడా బెదిరింపులు మొదలు పెడుతున్నారు. మీరు వాళ్ళకి సహకరిస్తున్నారు కదా, చూస్తాం మేము అధికారంలోకి వచ్చిన ఒక్కరిని వదం, మరి ఇప్పుడు నేను ఎట్లా వదలాలి? ఇన్ని అక్రమాలు చేసిన కేటీఆర్ని ఎట్లా వదలాలి? నిన్న ముఖ్యమంత్రి గారు అన్నట్టు సిగ్గు లజ్జ అనే పదానికి మీకు అర్థమే తెలియనట్టు అనిపిస్తున్నా నాకు. లేదంటే సిగ్గు లజ్జ అనే పదము మీ డిక్షనరీలో లేదు, అసలు దానికి అర్థమే తెలియదు, దాన్ని వదిలేసి తిరుగుతున్నట్టుగా నాకు కనబడుతున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి పనికిరాని పనులన్నీ చేసి తగుదునమ్మా అని చెప్పి వచ్చి పెద్ద పొంకనాలు కొడతా ఉంటారు, మేము ఇట్లేదో రాజనీతిలో మేము అట్లా అని చెప్పేసి. కాబట్టి దీని విషయంలో ఇది నాకు తెలిసి ఇది డెఫినెట్గా ఇది కనుక అయితే కేటీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఏదో బెదిరిస్తలే నేను, ఇది ఎట్టాగు జైలుకి వెళ్ళడం ఖాయం. కానీ ఇట్లాంటి పలికి మాలిన పనులు కూడా చేసినావు కేటీఆర్ని, దరిద్రం చూసుకో. ఒక్కసారి అధికారం వస్తే తెలంగాణ ప్రజలు ఒక్కసారి అధికారం మీకు ఇస్తే దాన్ని మళ్ళీ గెలవడానికి ఎన్ని అక్రమాలు చేసినారో మాకు తెలుసు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ గెలుస్తామనే ఉద్దేశంతో
ఎన్ని రకాల అక్రమాలకు మీరు తెగబడ్డారో డెఫినెట్గా దీనికి మూల్యం తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. కేసీఆర్ రేవంత్ రెడ్డి